everyone, welcome back to my channel Nandy Telugu. So 3 days lo or 2 days lo 1 kg ఎలా రెడ్యూస్ అవ్వచ్చో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అందులో 1 year బేబీస్ లేదా 1 year ప్లస్ బేబీస్ ఉన్నప్పుడు సో ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అని చాలా వరకు మనం కుక్ చేసుకునే టైం ఉండదు, ప్లస్ వచ్చి ఎక్సర్సైజ్ చేసే టైం ఉండదు. సో నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు ఒక మంచి డైట్ చార్ట్ అని చెప్పచ్చు, లేదా మీరు వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి ఒక డైట్ ప్లాన్ అని చెప్పచ్చు. సో అది క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా సో అనుకోకుండా వీడియో క్లియర్గా చూడండి. 3 days లో 1 kg అనేది చాలా ఈజీగా రెడ్యూస్ అవుతారు. సో మార్నింగ్ హెల్తీ డ్రింక్ నేను ముందు రోజు నైటే వీటిని పెట్టేశాను. మెంతులు నానపెట్టేసి ముందు రోజు నైట్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెల్తీ డ్రింక్ ఈ వాటర్ని తీసుకోవచ్చు. మీరు కావాలంటే మెంతుల్ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు. నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే మనకు టైం సేవ్ అయ్యేదన్నమాట. సో ముందు రోజు మనకు టైం ఉన్నప్పుడే నానపెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా హెల్తీ డ్రింక్ తీసుకునేలాగా. సో ఇది వెయిట్ లాస్ అవుతారు, మీ హెల్త్కి చాలా మంచిదన్నమాట. స్కిన్కి, మీ హెయిర్కి, హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు ప్రతిరోజు మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏదో ఒక హెల్తీ డ్రింక్తో స్టార్ట్ చేయండి. ఇలా మెంతులు కానీ, జీరా కానీ, నెక్స్ట్ వచ్చేసి సోంపు వాటర్, ఇలా ఏదో ఒక స్పైసెస్ది కొన్ని మంచి మంచి స్పైసెస్ ఉన్నాయి. ఇలాచి, నెక్స్ట్ వచ్చి చెక్క, ఇవన్నీ ఏదో ఒకటి మనము మంచిగా టీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ టైం సేవ్ అవ్వడానికి నేను ముందు రోజు నైటే టైం ఉన్నప్పుడు ఇలా నానపెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెల్తీ డ్రింక్ తీసుకుంటాను. హెల్తీ డ్రింక్ తీసుకున్న తర్వాత ఒక 30 to 40 minutes వరకు ఈజీ వర్కౌట్స్, నాకు ఏవి ఈజీగా అనిపిస్తే అలాంటి వర్కౌట్స్ ఒక 30 to 40 minutes వరకు చేస్తూ ఉంటాను. అంటే పర్టికులర్గా ఒక టైం అని లేదు, నాకు ఎంతసేపు వచ్చి టైం దొరుకుతుందో అంతసేపు వచ్చేసి ఫాస్ట్గా ఏవో ఒక ఈజీ వర్కౌట్స్ చేసుకుంటాను. ఈ వర్కౌట్స్ అన్నీ బేబీ నిద్రపోయేటప్పుడు కానీ, సో నాకు టైం ఉన్నప్పుడు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓట్స్ తీసుకుంటాను. ఈ ఓట్స్ కూడా ఏంటంటే ముందు రోజే మనము ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అని చెప్తారు. ముందు రోజే వచ్చి ఓట్స్లో బాగా మిల్క్, కొన్ని నట్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన నట్స్ అన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా హనీ, దీంట్లోనే చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అన్నీ యాడ్ చేసేసి ముందు రోజు నైటే మనం సోక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు పెట్టద్దు, పాలు చల్లారిన తర్వాత ఒక ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మార్నింగ్ మళ్ళీ లేసి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేటప్పుడు ఎలాంటి ఫుడ్ తినాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఇలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీంట్లో నేను ముందు రోజు మిల్క్ కొద్దిగా తక్కువ వేసాను, అందుకని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని నా దగ్గర మిక్స్డ్ నట్స్ ఉన్నాయి, అంటే మిక్స్డ్ సీడ్స్ ఉన్నాయి, అన్ని పంకిన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్. సో ఆ సీడ్స్ అన్నీ కొద్దిగా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇది కాకుండా ఒక 1 cup వచ్చేసి ఏబీసీ జ్యూస్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అనేసి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ఆ జ్యూస్ తీసుకోవడం వల్ల మీ ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది, వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ చూస్తే నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏబీసీ జ్యూస్ వీలైనంత వరకు ఇన్స్టెంట్గా మీరు తాగే ముందు చేసుకోవడమే బెటర్. లేదు అంటే నేను ఎర్లీ మార్నింగే ప్రిపేర్ చేసేసి పెట్టుకుంటాను అనమాట. బేబీ నిద్రపోయేటప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకునేస్తాను, ఆ డేలో ఫినిష్ చేసేస్తాను. 2-3 days స్టోర్ చేయడానికి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తుంటాను. ఇంకా తప్పని పరిస్థితిలో స్టోర్ చేసి పెట్టుకోవాల్సిందిగా ఉంటుంది. ఇంకా ఒకటి కావాలనుకుంటే ఇంకోటి సాక్రిఫైస్ చేయాల్సిందిగా ఉంటుంది. సో ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు అయితే యాపిల్ లేదు, అందుకని ఓన్లీ బీట్రూట్, క్యారెట్, ఒక లెమన్ యాడ్ చేశాను. మీరు ఈ జ్యూస్ కంటిన్యూగా అంటే 2 days once అలా తీసుకోండి. మీకు ఒక 1 weekలోనే చాలా మంచి రిజల్ట్స్, మీ ఫేస్ అనేది స్కిన్ చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇది మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కమెంట్ చేశారు ఈ జ్యూస్ ట్రై చేసి వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉందనేసి. నెక్స్ట్ ఓన్లీ జ్యూసెసే తీసుకొని, ఫ్రూట్సే తీసుకొని కూడా వెయిట్ లాస్ అయ్యారు. నేను చెప్పిన 1000 calories ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలామంది సబ్స్క్రైబర్స్కి వచ్చి మంచి రిజల్ట్స్ ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్స్ అనేది తప్పకుండా ఉంటుంది. స్ట్రిక్ట్గా కన్సిస్టెంట్గా చేయండి, రిజల్ట్స్ అనేది తప్పకుండా ఉంటుంది. సో బీట్రూట్, క్యారెట్ని గ్రైండ్ చేసేసాను, కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసేస్తున్నాను. నాకు పల్ప్ ఇష్టం ఉండదు, సో పల్ప్ అంతా ఫిల్టర్ చేస్తున్నాను. మీరు పల్ప్తో తాగేడుగా అంటే పల్ప్తో కూడా అలానే తాగొచ్చు. కొద్దిగా దీంట్లో లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కావాలంటే దీంట్లో కొద్దిగా అల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని, సో జ్యూస్ వచ్చేసింది కదా, దీన్ని నేను ఇది యాక్చువల్లీ మార్నింగే ప్రిపేర్ చేశాను. సైరస్ నిద్రపోయేటప్పుడు, మా బేబీ నిద్రపోయేటప్పుడే ప్రిపేర్ చేసి, సో ఒక
బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ తినాలి అనేటప్పుడు చేసుకోవడానికి టైం ఉండదు. సో తను నిద్రపోయేటప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదు. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికే నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో మార్నింగే ప్రిపేర్ చేసి ఇలా గ్లాస్లో స్టోర్ చేసుకొని సో బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు అప్పుడు తినేస్తూ ఉంటాను అనమాట. రెడీగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఎప్పుడు బేబీ నిద్రపోతున్నారో అప్పుడే నేను వచ్చి వర్కౌట్స్ ఫినిష్ చేశాను. నెక్స్ట్ తన దగ్గరే కూర్చొని ఇలా బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తున్నాను. సో ఇలా ప్రీ ప్లాన్ చేసుకుంటే మన వర్కౌట్స్ కానీ మనం ప్లాన్ చేసుకున్న రెసిపీస్ వెయిట్ లాస్కి అన్నీ కరెక్ట్గా తినగలుగుతాం. లేకపోతే ఒకటి చేస్తూ ఉంటే ఇంకొక దానికి టైం సరిపోక మళ్ళీ ఫ్రస్ట్రేషన్, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, మళ్ళీ ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వడం ఒకలాగా ఉంటుందన్నమాట. సో ప్లాన్ చేసుకొని చేయండి. నేనైతే ఇలా ఫాలో చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఫాలో చేయండి. ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ చాలా బాగుంటుంది. దీంట్లో మీరు కావాలంటే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలామంది ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తింటూ ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి నేను చపాతీ వచ్చి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను. లేదు అంటే టైం ఉంటే ముందే ప్రిపేర్ చేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో కర్రీస్ వచ్చి నార్మల్గా ఇంట్లో అందరికీ ఏ కర్రీస్ చేస్తామో ఆ కర్రీస్నే నేను తీసుకుంటాను. ఇంకా ఫ్రై కూడా యాడ్ చేసుకుంటాను. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను ఇలా నట్స్, కొన్ని మిక్స్డ్ సీడ్స్, డేట్స్ ఇవన్నీ తీసేసుకుంటూ ఉంటాను. ఇవైతే కుక్ చేసే పని ఉండదు, రెడీగా తినేకి. నైట్ అంటే ఒక 7కి అలా నా డిన్నర్ ఫినిష్ చేసేస్తాను. ఇక్కడ నాకు ఏ ఫ్రూట్స్ తినాలనిపిస్తే ఆ ఫ్రూట్స్ అని యాడ్ చేసుకుంటూ ఉంటాను. సో చాలామంది బనానా తింటే వెయిట్ గెయిన్ అవుతారు అంటున్నారు. సో బనానా వల్ల మనకు మంచి ఫైబర్ ఉండి చాలాసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అందుకనేసి నేను బనానాని నా డైట్లో అట్లీస్ట్ డేలో 1 టైం అన్నా బనానా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. చూసారు కదా, చాలా ఈజీగా ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఓట్స్ కానీ స్మూదీస్ కానీ అలా తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ ఆల్రెడీ నార్మల్గా కర్రీస్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాం కదా, వైట్ రైస్ కాకుండా చపాతీ తీసుకొని మీ లంచ్ని ఫినిష్ చేసుకోండి. నైట్ డిన్నర్కి వీలైనంత వరకు ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. రిజల్ట్స్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్. ఏమైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.